తాతయ్యని అడిగానని చెప్పు. రేయ్ అక్కడ కాలాలు ఉంటాయి దూకేవు, అసలే నీకు ఈత రాదు. ఒరేయ్ వెళ్ళగానే ఫోన్ చేయడం మర్చిపోకు. రారా, లేట్ అవుతుంది. నువ్వు జరుగు, నేను అడుగుతాను. స్పీడ్గా వెళ్ళకు, నిదానంగా వెళ్ళు. వెళ్తాడులే బాయ్, వాడేం చిన్నపిల్లాడు కాదు. బాయ్ బాయ్. రేయ్ శ్రీరామ్ జాగ్రత్త. ఓకే సీ యు. సికింద్రాబాద్ నుండి ఢిల్లీ ట్రైన్ వచ్చేసింది పద. రే, అది ఢిల్లీ వెళ్ళే ట్రైన్ రా. నీ ఆనందం చూస్తుంటే విజయవాడ దాకా పట్టాలు పట్టుకుని పరిగెత్తేలా ఉన్నావు. అరే ఈ మాట పొద్దున్నే చెప్తే ఈ పాటికి వెళ్ళిపోయాడు కదా. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఇంతకాలం నీ మనసులో ఉన్న ప్రేమంతా ఇప్పుడు నీ కళలో కనిపిస్తుంది. నీ ఆనందం చూస్తుంటే సీతను నేనెప్పుడు చూస్తానని నాకే తొందరగా ఉంది. హైదరాబాద్ నుండి విజయవాడ మీదుగా విశాఖపట్నం హే, ట్రైన్ వస్తుంది, పద పద. 2వ నెంబర్ ప్లాట్‌ఫామ్ లకు వచ్చి ఉన్నది. ఓకేనే బాయ్. ఆల్ ది బెస్ట్ రా. Thank you. బాయ్. వచ్చేటప్పుడు సీతతో కలిసిరా. తప్పకుండా. థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఫోన్ చెయ్యి, మర్చిపోకు. ఓకే అలాగే. See you. Bye. నా సీత కూడా ఇలాగే ఉంటుందేమో. ఆ బ్యాగ్ ఇవ్వండి. పర్లేదు. పర్లేదు ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ, 2 పెప్సీ. అవును, మీరేంటి ఇలా విజయవాడ వచ్చారు? అంటే కొద్దిగా పర్సనల్ పని మీద వచ్చాను. సరే, ఎలాగో ఇంత దూరం వచ్చారు, శ్రీధర్ని మీ ప్రిన్సిపల్ గారి అమ్మాయిని అందరినీ కలిసినట్టుంటుంది. రండి వెళ్దాం. కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. నెక్స్ట్ టైం తప్పకుండా వస్తాను. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్. ఓకే, సీ యూ. బాయ్. బాయ్. డోంట్ వరీ, మేమందరం ఉన్నాంగా. విల్ సర్చ్ ఫర్ సీత. నువ్వేం దిగులు పడక మామా, వీడు ఒక రౌండ్ వేసాడంటే ఊళ్ళో ఉన్న అమ్మాయి లిస్ట్ అంతా ఓటర్ లిస్ట్ లో పట్టుకొస్తాడు. ఎరా ఇన్నాళ్ళు నన్ను బేవర్స్ లా చూసారా, ఇప్పుడు చూపిస్తా ఈ డేగా టాలెంట్. విజయవాడలో ఉన్న కాలేజీలు, కాటేజీలు, రైతు బజార్లు, సూపర్ బజార్లు, రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు, బార్లు, బ్యూటీ. ఓరైందా? మనం ఎక్కడ తిరుగుతుంటే తిరుపతి ప్రోగ్రామ్ ఎలా రా? సారీ, నా సీత కనిపించేంత వరకు నో కాంపిటీషన్స్, నో ప్రోగ్రామ్స్. లేదు శ్రీ, నువ్వు తప్పకుండా వెళ్ళాలి. సీతని ఈ రోజు కాకపోయినా రేపైనా పట్టుకుంటాం, కానీ ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ప్రిన్సిపల్ తో ఫైట్ చేసి ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు. నువ్వు ఫైనల్స్ లో గెలుస్తావని టోటల్ కాలేజ్ ఎదురు చూస్తుంది. లేదంజలి, నువ్వు వెళ్ళి తీరాలి. చూడంజలి, ప్రేమించే వాళ్ళకి, ప్రేమను అనుభవించిన వాళ్ళకి తెలుసు ప్రేమికుడు బాధ ఏంటో. మగరాడిలో తిరిగే నీకేం తెలుసు? కరెక్ట్ రా, ప్రేమ గురించి నాకు తెలియకపోవచ్చు, కానీ నా శ్రీరామ్ గురించి నాకు తెలుసు. సారీ అంజలి. 14 సంవత్సరాలు నిరీక్షించిన నీ ప్రేమను నమ్ము. ఆ నమ్మకమే నిన్ను సీతను కలుపుతుంది. దెన్ యుల్ సీ ద మ్యాజిక్ ఆఫ్ లవ్. మా ఐడియా, మనం ప్రిన్సిపల్ కూతురు హెల్ప్ తీసుకుంటే. అది ఐడియా కాదురా, ఎయిర్టెల్. విషయం అందరికి తెలిసిపోతుంది. అమ్మకి తెలియకూడదు, ఫ్రెండ్స్ కి తెలియకూడదు. సీత ఎలా ఉంటుందో మనకు తెలియదు ఏంటో. సర్లేమా, మా పాటలు మేము పాడతాం, నువ్వు తిరుపతికి వెళ్ళి పాటల సంగతి చూడరా. చూడు జానకి, నువ్వు ఈ ఊర్లోనే ఉన్నట్టు మీ పిన్నికి తెలిసిపోయింది. ఈ పరిస్థితిలో నువ్వు తిరుపతికి వెళ్ళటం మంచిదని నా అభిప్రాయం. ఈ కాంపిటీషన్ లో తప్పకుండా ప్రైజ్ గెలవాలి జానకి. మీ తాతయ్య కోరిక కూడా అదే కదా. మీ బావ నిన్ను ఇప్పుడే ఇక్కడే కలుస్తాడనుకోవడం కరెక్ట్ కాదు. అదృష్టం దాని టైం వచ్చినప్పుడే తప్పకుండా వస్తుంది. దానికోసం ఎదురు చూస్తూ కూర్చోవడం కంటే మన పని మనం చేసుకోవడం మంచిది. ఇప్పుడు నీ పని తిరుపతి వెళ్ళడం. వెళ్ళి ప్రైజ్ గెలుచుకోమ్మా. అంజలి, అమ్మకి ఫోన్ చేసి వస్తాను. హలో. హలో అమ్మా, నేను. శ్రీరామ్, ఏంట్రా బాగున్నావా? తాతయ్య ఎలా ఉన్నారు? తాతయ్య నన్ను చూసి చాలా రోజులైంది కదమ్మా. పాపం సంతోషం పట్టలేక పోయారు. అవును, సీత ఎలా ఉందిరా? సీత సంగతి చెప్పనే అవసరం లేదు. ఈ 2 రోజుల నుంచి ప్రత్యక్షాన్ని నీ గురించి అడుగుతుందమ్మా. ఒరేయ్, నువ్వు చెప్పేదంతా అబద్ధం అని నాకు తెలియదు అనుకుంటున్నావా? అమ్మా,
అది మరేంట్రా నిన్ను ఎదురుగా పెట్టుకుని నన్నెందుకు తలుచుకుంటుంది? ఏదో అత్తయ్య బాగున్నారా మావి బాగున్నారా అని అడుగుంటుంది అంతే కదా. సరే సరే మా నాన్నతో మాట్లాడాలి, ఫోన్ ఇవ్వు. అమ్మ అది తాతయ్య ఇంట్లో ఫోన్ చెడిపోయింది. నేను బయట నుంచి మాట్లాడుతున్నాను. తాతయ్యతో నేను తర్వాత ఫోన్ చేపిస్తాను. నేను ఇప్పుడు తిరుపతి ప్రోగ్రామ్కి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేటప్పుడు తాతయ్యని సీతని ఇద్దరిని మన ఇంటికి తీసుకొస్తాను. వెళ్దామా? ఏంట్రా, ఒక అబద్ధం ఆడాలంటే ఆలోచించేవాడివి, ఇప్పుడు ఆలోచించకుండానే ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావేంటి? బాధ పెట్టే నిజం కన్నా ఆనంద పెట్టే అబద్ధమే బెటర్. సరే పద, ట్రైన్ టైం అవుతుంది. నువ్వేం వరి కావద్దు జానకి. నువ్వు ఎదురు చూస్తున్నట్టుగానే మీ బావ వాళ్ళ అమ్మా నాన్నలు నొప్పించి నిన్ను వెతుక్కుంటూ వస్తాడని నాకు నమ్మకం. ఒరేయ్, నువ్వు ధైర్యంగా పోటీలో పార్టిసిపేట్ చేయి. మన కాలేజ్ పరువు నిలబెట్టాలి. సీత తప్పకుండా దొరుకుతుంది. ఆ నమ్మకం నాకుంది. బ్యాగ్ ఇవ్వు. ఇదిగోరా బ్యాగ్. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ రా. బై రా. టేక్ కేర్ రా. బాయ్. బాయ్ జానకి. దిగిన వెంటనే ఫోన్ చేయి. Yeah, that's right. Okay, Bye, Ra. take care. బాయ్. బై రా. బాయ్ రా. బాయ్ రా. బై. See you. టికెట్ ప్లీజ్ సార్. మీ టికెట్ సార్. రేయ్, టికెట్ ఇవ్వు. ఇదిగో. అక్కడ కూర్చోండి. థ్యాంక్ యూ. మీ టికెట్ సార్. హలో జానక్ గారు. హలో మీరా? ఏంటండి ఎక్కడికి వెళ్ళినా మీరే కనిపిస్తున్నారు? ఆ మాట నేను మిమ్మల్ని అడగాలి. సరేలేండి. ఎక్కడి దాకా? తిరుపతి దాకా. ఇంతకీ తిరుపతికి ఎందుకు? మా టీవీ వాళ్ళ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి. ఓ కంగ్రాచులేషన్స్. అయితే మనం 1 వీక్ కలుస్తూనే ఉంటాం అనమాట. అదేంటి? నేను ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఓ రియలీ? ఎస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్ ప్లీజ్. కాకతీయ కాలేజ్ హైదరాబాద్. ఎస్. విశ్వశాంతి కాలేజ్ విజయవాడ. 101, 108. హాయ్ 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 హాయ్. హాయ్ బాయ్. I'm Sridhar. హలో హలో హాయ్. హలో. ఎక్కడెక్కడ వాళ్ళమో టీవీ వాళ్ళ పుణ్యం అంటే ఇక్కడ కలిసాం కాబట్టి ఈ రోజు నైట్ భీమాస్ ప్యారడైజ్ లో జరిగే స్పెషల్ ప్రోగ్రామ్ కి అందరం కలిసి వెళ్దాం. ఏంటి ఈ రోజు అక్కడ స్పెషల్? రేపు లవర్స్ డే కదా కాబట్టి ఈ రోజు నైట్ అక్కడ అదిరిపోతుంది. అందుకని తప్పనిసరిగా అందరం కలిసి వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిందే. సారీ నేను రాలేను, నాకు కుదరదు. ప్లీజ్ రా మామా. రే ప్లీజ్ రా. రే వెళ్దాం రా. Please, వెళ్దాం. Please రా. ఓకే 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 ఓకే. జానకి మీరు వస్తున్నారా? సారీ అండి, జర్నీ చేసి టైర్డ్ అయ్యాను, నేను రాలేను. సారీ, బాయ్. శ్రీరామ్ 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 శ్రీరామ్. వీళ్ళందరి కోసమైనా నువ్వు పాడాలి ప్లీజ్. ఏంటి బాస్ ఆలోచిస్తావు? పాడు ప్లీజ్ సార్. శ్రీరామ్ 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 శ్రీరామ్. మైక్ ప్లీజ్. నో థ్యాంక్ యూ.